కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలోని దర్గా వద్ద ప్రత్యేక నిధులు కేటాయించి బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. అమ్మ చెరువు, కొత్తకుంట, నాగులకుంట చెరువు, దేవిరికుంట చెరువు 4 చెరువుల నీళ్లు దర్గా వద్ద నుండి మత్తడి ద్వారా పెద్ద వాగు పోతుందని, దీంతో అటుగా వెళ్లే రైతులు ప్రజలు తమ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు గుర్తు చేశారు. దశాబ్దాల కాలంగా ఇలా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని, గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు. ప్రతి సంవత్సరం దర్గా వద్ద పెద్ద ఎత్తున జాతర జరుగుతుందని, ఈ వాగు పొంగి పొర్లుతుండటంతో అక్కడ బురదమయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు గుంటి ఎల్లయ్య, సాదా మాధవరెడ్డి, కూతురు మల్లారెడ్డి, పలువురు రైతులు, గ్రామస్తులు మంత్రిని కోరారు. గ్రామ ప్రజల తరఫున ఇబ్బందికరమైన కొన్ని సంవత్సరాల సంది మత్తడి పడుతుంది, అయినా దాన్ని పట్టించుకుంటలేరు. పోతామంటే రైతులు పొలాలకి పోతామంటే ఇబ్బంది ఉన్నది. ఆడవాళ్ళు చేనుల పనులకు పోతా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకొకటి, ఈ యొక్క మత్తడులకు, ఈ చెర్లకు 4 చెర్ల నీళ్లు ఈ మత్తడి నుండి వెళ్ళిపోవాలి. అమ్మ చెరువు ఒకటి, కొత్తకుంట ఒకటి, నాగుల చెరువు ఒకటి, దేవుని చెరువు ఒకటి. కాబట్టి గ్రామ ప్రజల తరఫున పొన్నం ప్రభాకర్ అన్నకు నా హృదయపూర్వకంగా మా కష్టాలు తీర్చగలరని, మా రైతుల కష్టాలు తీర్చగలరని, మరి రామంచ గ్రామం ప్రజల యొక్క ఆశయాన్ని నెరవేర్చగలరని, ఎక్కడెక్కడో రోడ్లు వేస్తారు, ఒక్కనాడన వచ్చి ఈ యొక్క మా దర్గా పక్కకు ఉన్నటువంటి ఒర్రెను చూసి మాకు సౌకర్యం కల్పించగలరని, ఓ బ్రిడ్జి కడితే మా రాకపోకలు బాగుంటాయని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. అంతే కదా. చిగురుమాడి మండల్ రామంచ గ్రామంలో పొన్నమన్న ఒక మంత్రి గారికి లోగోరిగా నమస్కారాలు చేస్తున్నాం. ఒక దర్గా కాడ అటువంటి 2019లో 3,50,000 అటువంటి విధానంగా ఉండి సర్పంచ్ చేయలేకటువంటి పోయి గాయం పడి రైతులు ఇబ్బందులు పాలయ్యి నాశనమై పోదామంటే కాలం బాగా అయితే ఒక్కటి బాగా అవుతుంది. కాబట్టి పొన్నమన్న గారిని నమస్కరించి ఆ అలవాటును కట్టాలని చెప్పి పొన్నమన్న గారు ఒక మంత్రి గారికి నమస్కరించుకుంటూ హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కాబట్టి ఒక చిగురుమాడి రామంచ గ్రామంలో ఒక మాజీ గ్రామశాఖ అధ్యక్షుడిగా కూతురు మల్లారెడ్డిగా మాట్లాడి హృదయపూర్వకంగా నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నానని చెప్పి మంత్రి గారికి నమస్కరిస్తున్నాను.